అరే బావా ఒకసారి రావా అంటది. ముందు ఒక అడిగే రాదు, నువ్వు ఫస్ట్ పేరు చెప్పు. గాడు గాడు అసలు నీళ్ళు ఎందుకు పోసుకోవాలి వచ్చేసి నాకు డౌట్. దూలా నువ్వు నీళ్ళు పోసుకున్నావు? పోసుకున్నావు, నీళ్ళు పోసుకోలేదు. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆది, యు ఆర్ వాచింగ్ బాబుమ్మరి యూట్యూబ్ ఛానల్. గాయస్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే ముచ్చట ఏంటంటే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసిన, బాబుమ్మరి యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా బాబుమ్మరి యూట్యూబ్ ఛానల్ అంటే మా మోతగారే అవలేదా. సో క్రియేట్ చేసినట్టు ఛానల్ క్రియేట్ చేసినట్టు కానీ లేకుంటే ఏదైనా కానీ బాగా ప్రజెంట్ ఏది తెలియదు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ ఉన్నప్పుడే క్రియేట్ చేసిన నేను. సో ఇంటికి వెళ్ళినాక మా బావకి తెలియకుండానే సర్ప్రైజ్ ఇద్దామని ఫస్ట్ వీడియో షూట్ చేస్తున్నా. ఫస్ట్ వీడియోలో ఏముంటుందంటే బావకి ఎట్లా చెప్తా ఛానల్ గురించి, అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తా అంటే తెలుసు. అంతకుముందు కాల్స్ మాట్లాడినప్పుడు చెప్పినా అన్నట్టు ఇట్లా క్రియేట్ చేద్దాం బావా అని, చేసినా అని చెప్పలేదు, చేద్దాము ఇట్లా ఆలోచన ఉంది బావా అంటే ప్రతిసారి సరే చేద్దాం, ఇక నరుకుతాడు మావాడు, అమ్మ ఏమన్నా నరుకుతాడు అంటే చేద్దాం రా, ఇప్పుడు చేద్దాం రా, చేద్దాం అన్నట్టే ఉంటాడు. కానీ అది అటే వీక్తుంది ఇటే వీక్తుంది. అందుకే నేను చెప్పకుండానే సర్ప్రైజ్గా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసిన. ఛానల్ క్రియేట్ చేసి రెడీ పెట్టిన. మా బావకి సర్ప్రైజ్ ఇద్దామని ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మా బావకి సర్ప్రైజ్ ఎట్లా ఇస్తా అండ్ మా బావ మా మోతవారు ఎట్లుంటాడో మీరు చూడాలి కదా. ఫస్ట్ మా మోతవారి ఫేస్ రివీల్స్ అయితే దిల్నే అవుతుంది. అండ్ మా ఇంటికి పోయినాక ఇంటికి పోయే ప్రాసెస్లో నేనేమేం చేస్తాను, ఫస్ట్ స్టాప్కి ఎట్లా వెళ్తా, లేకపోతే లగేజ్ ప్యాకింగ్ అని అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా. అండ్ మనకి ఇప్పుడైతే బస్సులు దొరకడం చాలా కష్టం ఉంది, ఎందుకంటే తెలుసు కదా పండుగ సీజన్ కాబట్టి బస్సులు దొరుకుతలేవు. ఇంచలాడుకోవాలంటే 500 అంటుర్రు. అది ఎట్లా ఓడు ఏం కదను, ఈ ఫ్రీ బస్సులు కాబట్టి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో చూద్దాం, మనం బస్ స్టాప్కి పోయినాక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. మీరు ఇట్నే లైన్లోనే ఉండండి, అంటే ఆన్లైన్లో ఉండుర్రి, లైన్ వీడియోస్ చూస్తూనే ఉండుర్రి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా. సో ఇంటికి ఎట్లా అవుతా, నేను ఇంటికి పోయినాక మా బావకి ఎట్లా సర్ప్రైజ్ ఇస్తా. మా బావలు మా ఊరు కాదు, పక్క పంటూరు, ఇక మళ్ళీ అడిగి ఎట్లా పోతా అదంతా మీకు మొత్తం ఎప్పటికప్పుడు అత్తనే ఉంటుంది అప్డేట్. అన్నీ చూస్తూనే ఉండుర్రి, ఒక తర్వాత ఒకటి ఇస్తూనే ఉంటాయి మీకు కంటెంట్. అది ఇంటికి పోయినాక మా బావకి ఎట్లా సర్ప్రైజ్ ఇస్తానో చూద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే మా బావకు ఒక రేర్ టాలెంట్ అవుతుంది. ఆ టాలెంట్ ఇప్పుడు నేను రివీల్ చేయాలి, అది ఆడికి పోయినాకనే మీకు తెలుస్తుంది. అది చూడాలి, మీరు డైరెక్ట్ చూస్తే మీకు థ్రిల్ ఉంటుంది. ఓకే గైస్, సో ఫస్ట్ వీడియో అయితే ఇదే ప్లాన్ చేసిన. ఎవరైతే ఈ వీడియోను కొత్తగా చూస్తారో, అంటే కొత్త కంటే కొత్త ఛానలే, ఫస్ట్ ఈ వీడియోని చూస్తే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వీడియోల గురించి అయినా కామెంట్ చేయండి, లేకుంటే ఈ వీడియో ఎట్లా వచ్చిందో ఆ వీడియో గురించి చూస్తే కామెంట్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఉంటేనైతే ఇక మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి, మీకు ఏదైతే అది చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి అంతే. ఓకే, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ షేర్ ఇవి అన్నిట్లో మీరు చేస్తారు, నాకు తెలిసిన నమ్మకం ఉంది నాకు. ఓకే, మా మోతవారిని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను జర్నీ ఎట్లా చేస్తా అండ్ లగేజ్ ప్యాకింగ్ గురించి అయితే మెయిన్ లగేజ్లో బాగా ఉంటాయి, సామాన్లు బాగా ఉంటాయి సుతా. అండ్ నెక్స్ట్ మెట్రోలో అది నాకు తెలిసి కొంచెం సిగ్గు అవుతుంది నాకు, ఎందుకంటే ఫస్ట్ ఎత్తున్నా కాబట్టి మెట్రోలో కాస్త సిగ్గు అవుతుంది. ట్రై చేస్తా కనీసం మెట్రో ఎట్లా పోతున్నా, మెట్రో స్టేషన్లు రివీల్ చేస్తా, నేను ఎక్కడున్నా చూస్తా రివీల్ చేస్తా. రేపు పోయేటప్పుడు ఖచ్చితంగా ఎట్లా పోతున్నా, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, ఏడికి పోతున్నా వస్తే రివీల్ చేస్తా. కానీ మా విలేజ్ అయితే ఇప్పుడు రివీల్ చేస్తా, తర్వాత రివీల్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో మా విలేజ్ రివీల్ చేస్తా. నెక్స్ట్ వీడియోలోనే అన్నీ వస్తాయి. ఫస్ట్ వీడియో అయితే బాగా సర్ప్రైజ్ వీడియో, నెక్స్ట్ వీడియో వీలైతే బతుకమ్మ దసరా ఇస్తా, అప్డేట్ ఇస్తా. ఓకే గైస్, సో నెక్స్ట్ మనం లగేజ్ ప్యాకింగ్ కానీ లేకపోతే మెట్రో కాడ కానీ మీట్ అవుదాం. ఓకే బాయ్. మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఇంటికి వెళ్తున్నా అని. సో లగేజ్ చదువుకుంటున్నా, చూడండి లగేజ్. గైస్ ఇదైతే హైదరాబాద్ మెట్రో స్టేషన్. నేనుండే ఏరియా అయితే గాంధీనగర్, హైదరాబాద్ దగ్గర ఉంటుంది గైస్. గాంధీనగర్లో వెళ్తున్నా నేను. గాంధీనగర్ టు జేబీఎస్ అయితే ఇప్పుడు నేను వెళ్తున్నా. ఇదేంద్ర బాబు క్రౌడ్, అది ఇంతమంది క్రౌడ్ ఉంటారు అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు మెట్రోలో ఉన్నా, జేబీఎస్ మెట్రోలో అవుతున్నా.
వెనుక వీడియో తీస్తున్నా. ఈ మా ఇంటికి వెళ్ళే రూట్ ఇది. ఫుల్ ట్రీస్ ఉంటాయి, మొత్తం చెట్లు పచ్చదనం, ఫుల్ పచ్చదనం ఉంటుంది గాయస్. హాయ్ గైస్, ఇంటికి అయితే వచ్చినప్పుడే చూపిస్తా, ఇల్లు చూపిస్తా. అయితే నేను అనుకున్నట్టే అయింది, బస్ అయితే దొరకలేదు. మొత్తమే నైట్ మొత్తం రష్ ఉండే, బస్సులు ఒక్కడితో దొరకలేదు. మొత్తం గరుడ ఎక్స్ప్రెస్లే ఉన్నాయి, రాజధానులు గరుడ ఎక్స్ప్రెస్లే మొత్తం పోయే బస్సులు ఉన్నాయి. నైట్ మొత్తం హెవీ రెయిన్, మొత్తం ఇరుకపోయినా. బస్ స్టాండ్కి ఇరుకపోయినా. మెట్రోలో చూపించినా మీకు, మెట్రో నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి పోయినా. బస్ స్టాండ్కి పోయినాక ఒక్క బస్సు దొరకలేదు. ఎక్స్ప్రెస్ అయితే దొరకలేదు, ఎక్స్ప్రెస్లు దొరకలేదు, కానీ లగ్జరీలు గరుడ ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. అవిటికి 600 అంటారు మా సైడ్ వచ్చేది. సో నేను ఏం చేసిన అంటే సిద్దిపేటకి బస్సులు ఈజీగా ఉంటాయి. సిద్దిపేటకి పోయి ఆడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చిన. నేను అనుకున్న టైమింగ్ ఏంటంటే 7-6 వరకు ఆడికి మా మోదవ దగ్గరికి పోయి బ్లాగింగ్ తీసి ఇంట్రడక్షన్ తీద్దాం అనుకున్నా. లేట్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ టైం 11 అవుతుంది. సో 12 వరకు వెళ్ళి ఇంట్రడక్షన్ అయితే తీస్తా బావకి. ఓకే, ఇప్పుడు డ్రెస్సింగ్ కొంచెం చేంజ్ చేసుకొని లగేజ్ లోపల పెట్టుకొని సెట్. ఓకే, పోతున్నా మా మోదీ గారి దగ్గరికి అయితే పోతున్నా. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే, ఇంకో పర్సన్ అయితే మిస్ అయ్యండి మనకు. పర్సన్ ఎవరంటే ఇంకో క్యాప్టెన్ ఉన్నాడు. క్యాప్టెన్ మా అన్న అయితే ఇప్పుడు కరీంనగర్ ఇరుక్కుపోయాడు. కరీంనగర్లో ఇరుక్కుపోవడం అంటే ఇరుక్కుపోడు కాదు, మా వాళ్ళు పంపించారు ఫ్లవర్స్కి, వీటికి బతుకమ్మ వస్తున్నాయి, ఫ్లవర్స్కి ఇట్లా పంపించారు. వస్తాడు నెక్స్ట్ వీడియోలన్నా, లేకపోతే ఈ వీడియోలన్నా యాడ్ చేస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ మా మోటార్కి చూపిస్తా. ఓకే గైస్, గోయింగ్ టు. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి, చెప్దామనుకున్నా కానీ మర్చిపోయినా. ఏంటంటే ప్రజెంట్ నేను మా వాళ్ళ ఇంటికి పోయినాక తర్వాత అయితే ఇంట్లో కూర్చున్నామా లేదా బయట ప్లానింగ్ చేస్తున్నా. బయటికి తీసుకోవడం మ్యాక్సిమం, ఇంట్లో అయితే కూర్చున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకా సో మ్యాక్సిమం బయటికి పోదామని నేను ప్లాన్ చేస్తున్నా. మా వాళ్ళు మరి అంటాడా ఎట్లేమంటా అంటాడా అది అంతా తెలియదు, చూద్దాం. ప్రజెంట్ అయితే ఆన్ ద వే. ఇప్పుడే గోదావరికి పూజ చేసిన. పూజ చేస్తే ఏమంటుందంటే, అదే బయట ఉన్నారా ఇప్పుడు రాదు, సాయంత్రం వరకు రా మెల్లగా ప్రశాంత్ ఎప్పుడు వచ్చినావా అది ఎప్పుడు వచ్చినావా వస్తున్నా ఇంటికి వస్తున్నా అంటే, లేదుగా ఇప్పుడు కాదు సాయంత్రం వరకు రా, నేను బయట ఉన్నా అన్నాడు. మావాడు అన్ని కథలు పడుతుండు, నాకు తెలుసు. ఖచ్చితంగా ఇంటిగానే ఉంటాడు. ఇంటికి పోయినాక చూద్దాం, వెళ్ళేమంటాడు. ఇవాళకి వస్తే గిట్నే అయితే నాకు ఇంటికి పోయేసరికి చూస్తారు, అందరూ మనల్ని చూస్తారు, వీడియో తప్పించడం అనుకుంటున్నారు. చూద్దాం, ఇంటిగానే ఉంటాడు, ఖచ్చితంగా ఇంటిగానే ఉంటాడు. నాకు తెలిసి ఊళ్ళోకి పోయే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఇంటిగానే ఉంటాడు. నాకు 100% తెలుసు. ఏంటంటే బయటికి తీసుకొని గైస్ ఇప్పుడైతే వచ్చినాం, మనం డెస్టినేషన్కి రీచ్ అయినాం. చూద్దాం, చెప్పిండు కదా మా వాడు, ఏం చెప్పిండు, బయట ఉంటా అని చెప్పిండు. చూద్దాం ఇప్పుడు ఏడున్నాడు, చూద్దాం. ఇంట్లో లోపలనే ఉన్నాడు, నాకు తెలుసు. చెప్పులు ఉన్నాయి అవతల దిక్కు. అందుకే వెనక నుంచి వచ్చిన, ఇంటి వెనక నుంచి వచ్చిన. వెనక దిక్కు దాక్కుంటాడు, కూర్చుంటాడు. ఏం చేస్తానో చూద్దాం. ఓకే, ఏమో అంటివే, అరే ఏమో అంటివి నాతో. బయట ఉన్నారా ఈ అక్క నరకుడు పాడు కానీ, వీడు ఇప్పుడే వచ్చిండు, హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చిండు. ఈ రాడు కానీ ఇంటికి అనుకున్నావు కదా. వీడు ఎట్లా రాడు, ఇవే మోతేవారు మాట్లాడిని
హైదరాబాద్ నచ్చింది కదా, ఇప్పుడు ఏమవుతాడు ఇట్లా పువ్వుకో దానికో దేనికో పోతాడు అని అనుకున్నాను. అనుకుంటావు కదా, నువ్వు ఎందుకు అనుకోవు? అక్క కథ కాలిపో. చూసిరా ఏంటిదిరా చూసిరా చెప్పు గాయ చూసిరా అనుకున్నా నువ్వు లేని కథలు పెట్టకు. నువ్వు మంచిగా తెలియదు ఏంటంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం. ఏడా అది ఏమో ఊళ్ళో పెట్టు దుకాణం కాదు, అది పెట్టడానికి. అది ఆన్లైన్లో పెడతారు అన్నట్టు. దాన్ని ఆన్లైన్లో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి కంప్లీట్ అయ్యి ఎందుకు పెట్టి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? ఏదో దుక్కిలు తిందాం అనుకుంటాను. కానీ అయితే ముచ్చట ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్దాం అనుకున్నాం. అయితే నీకు ముచ్చట తెలియదు ఏంటంటే నేను నిమిషాలు పెట్టినా ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ వీడియో తీస్తున్నా రమ్మా. అరే నువ్వు ప్రూఫ్ ఏంటిదా? ప్రూఫా? నేనే 6 ఫీట్ల ప్రూఫ్ ఉన్నా. ఇంకేం నేను చెప్పని పడుతుంది నా మాటనే. ఇవే తీయ మాట్లాడిన తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను చల్లే నువ్వు గుళ్ళే నేను చల్లే తర్వాత నువ్వేమో నరికితివి ఇందాక. అరే నేను అంట 100 అంట పోయి కాదురా, 100 అంట నేను రావనుకున్నారా? నిజంగా రావనుకున్నా. కదా 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 నిజంగా మీరు రాడే కావచ్చు. అయితే నిజంగానే అన్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆల్రెడీ. ఇప్పుడు రికార్డు తీస్తున్నాను మేము ఏమనుకుంటాను. మరి ఏంటి ఛానల్ పేరు ఏం పెడతాం? ఛానల్ పేరా చెప్పు, నువ్వు చెప్పు. ఏం పెడదాం అనుకుంటావు నువ్వు చెప్పు. అంతా కాదు కదా, నేను బ్యాగ్ చేసుకుని వచ్చిన. ఎందుకురా నేను హైదరాబాద్ నుంచి ఇటే వచ్చాను చక్కగా. అవును ఏమనుకుంటున్నావు? ఇంత పెడితే అయిపోగా. సరే కానీ చెప్పు. ఛానల్ పేరు చెప్పు, ఆల్రెడీ క్రియేట్ చేస్తా నేను. ఏం పెడదాం అంటే నువ్వు నేను అనుకుందాం. నువ్వు ఎన్ని రోజుల నుంచి అంటున్నావు? ఏం కదా నువ్వు ఇప్పుడు ఏం నేను ఈడ పని చేస్తా, నేను ఆడపోతా, నేను హైదరాబాద్ లో వంట అంటే ఎట్లా మరి చెప్పు. చేస్తా కానీ ఏం కాదు. ఎట్లా చేస్తావు? ఆడ ఉంటా ఈడ ఉంటా. చిరంజీవి ఏం కాదా? చిరంజీవి కాదు, ఈడ ఉంటా అంటే చిన్న చిరంజీవి. నువ్వు ముందు ఒక అడిగే రాదు. నువ్వు ఫస్ట్ పేరు చెప్పు. గాడు గాడు సార్ అది గాడు గాడు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సరే ఇప్పుడు ఏంది ఛానల్ పేరా? నేను ఆల్రెడీ రికార్డులు పెట్టకు. డిస్కషన్ చేసినాక పెడదాం రా. మాట్లాడకు, నేను రికార్డు పెట్టినా ఆల్రెడీ. చూసిరే అనుకున్నా తెలుసు. నువ్వు పేరే ఫస్ట్ పేరు. నా పేరా? నీ పేరు కాదా? నా పేరు ముఖేష్. నేను ఎందుకు కదా అనుకున్నా? నేను 2 రాఖీలు అమ్ముకున్నా. 2 రాఖీలు అమ్ముకున్నా. వాడే ఇది అక్కడి ముచ్చటేంది చెప్పు. ముచ్చటేంటంటే ఫస్ట్ నువ్వు ఛానల్ పేరు చెప్పు. ఛానల్ పేరు ఏం పెడదాం అంటే కీస్ పిట్ట అని పెడదాం. కీస్ పిట్ట ఎందుక? కీస్ పిట్ట అంట కదా, అంతలేదు చెప్పరా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నీకు ఈజీలు పెడుతుంది కానీ కీస్ పెట్టాలి. సరే ఇంకోటి ఏం పెడదాం? పెడదాం రా, మంచిది వచ్చింది రా తాడు. ఇప్పుడు నువ్వు ఇది తింటే గ్రేట్ అంటావు. దాని పేరు మరి రిటర్న్ అంటాను. నువ్వు నవ్వద్దు. కాదు కాదు, తుపాకి రాముడు. పిట్టల ద్వారా పెడదాం. పిట్టల ద్వారా నీకు తుపాకి రాముడు అది కాదు కానీ కుంపట్లో అట్లా కాదు. మంది నవ్వుకోవద్దు, మెచ్చుకోవద్దు, మీడియం ఉండాలి. ఓకే పిల్లలు మంచిగా ఇస్తున్నా అన్నట్టు ఉండాలి. అంటే బాత్రూమ్ పోవాలి కానీ బాత్రూమ్ రావద్దు అంటావు. ఇక నువ్వు బాత్రూమ్ లో పోయి కూర్చుంటే బాత్రూమ్ వస్తుందా రాదని అది వీడియో తీయాలా? సరిపోయారు ఇద్దరు. అయ్యో ఇప్పుడు వీడియో పెట్టకు. వీడియో పెట్టినా నువ్వు గజ్జయ్యకు అరే తమ్మి. నువ్వు ఎప్పుడు దిగుట్లోనే అంటావు, బయటికి రావాలి. అరే నేను ఇవ్వదాకా బయటకు పోయొచ్చు. నాకు తెలుసు నువ్వు ఈ దిగుట్లో వాడే. నువ్వు పేరు పేరేం పెడదని చెప్పురా. సరే నువ్వే చెప్పు. ఇక నువ్వు ఒక పేరు చెప్పు, నేను ఒక పేరు చెప్పు. నేనేం పేరు చెప్తా అంటే నువ్వు నేను. నువ్వు నేనంటే ఏమన్నా మన ఇద్దరు లవర్సా? అంటే లవర్సే అనుకో. బాబా మరదలు అంటే 8 లక్షలు నాయి కాబట్టి నువ్వు ఆడిదాని అవుతావు. కానీ అట్టేప్పుడు ఫోన్లో మంచిగా కొడుతావు. ఇక అది వేరు, అది పెడదాంరా, ఇది పెడదాంరా అని వీడికి వచ్చేసరికి వస్తలేవు. సిగ్గేస్తుంది. ఇక నిన్ను చూసా నేను సిగ్గుపడాలి. నువ్వు పెద్ద అది మరే కానీ ఏం పెడదాం రా? పిట్ట పిట్ట పెడదాం మనం. ఉయ్యాల చెప్పాలి మంచిగా లేదు. నన్ను ఉయ్యాలేసి ఊకోవా మరి చెట్టు కింద? ఆవు కూడా ఊకో మరి.
ఉయ్యాల జంపాల ఏది వద్దు కానీ నేను చెప్తా పట్టు మంచి థాట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు నాకేమవుతావు? బాడుకో. నువ్వు నాకేమవుతావు? బావ అవుతావా? బామ్మరది అవుతావు. నేనేమైతా? బావనైతా. జనరల్ గా బావ బామ్మరది అని పిలుచుకుంటాం. కానీ మామూలుగా తిట్లలో అయితే నువ్వు వైఫ్ అవుతావు. నువ్వు పెళ్ళం మొగుడు పెట్టుకున్నావు చక్కాయాలనుకుంటారు. అది కానీ ఇగో బావ బామ్మరది పెడదామరా? బాబు ఇద్దరం సేమ్ సెకండ్ గిది పెట్టుకుంటారా? గిది ఇచ్చుకోవాలి. సేమ్ దాని వచ్చింది. కానీ పెద్ద నేను అలా అది పెట్టినా. నీకు పెద్ద జోక్ ఏం చెప్పాలా? బావ బామ్మరది స్పెల్లింగ్ రాకు. మరి ఎట్లా పెడతావు? స్పెల్లింగ్ ఏంటిది? స్పెల్లింగ్ అంటే చదువుకున్నా ఇద్దరు ఏకు బిఏ బావా ఒకసారి రావా? బాలకోవాలి ఇవ్వాలా? పాలకోవ కాదు బావా ఒకసారి రావా? జావా పోయాలా? చాలా బావా ఒకసారి రావా? ఏ ఆగు, కంటెంట్ కాదు వినిపిస్తా. కంటెంట్ కాదు, ఆగే. మన ఇప్పుడు పేరు పేరు కంటెంట్ లేవు, బింటెంట్ లేవు. నువ్వు అన్ని ఎదురు కొట్టకు. నిజం అవ్వద్దాం. ఆల్రెడీ అక్కడ ట్రైపాడ్ మీద కెమెరా పెట్టినా నడుతుంది. ట్రైపాడే లేదు. ట్రైపాడ్ మళ్ళీ కెమెరా ట్రైపాడ్ అని మళ్ళీ ఎట్లా అంటారు? హైదరాబాద్ నుంచి మోసుకొచ్చిన దాన్ని ఎండ్లకేలి ఎట్లా కంచెలి అట్లా బస్ కచ్చినా? స్నానం చేసినావా? ఏ గాడిది స్నానం చేసిన బొట్టు స్టిల్ ఏమో. ఏడిది ఏడిది స్నానం చేసాను నేను. నేను ఫ్రెష్ మరి వచ్చరికి ఏమో మేరుతున్నావు ఏంటి అది? అవ్వ నా తిండి మీద ఎవడ ఎడతావురా? మరి నాకు లేవా వచ్చిన ఏంటి? రెండు తీసుకురా. పచ్చ పచ్చలు ఉన్నాయి కదా అవి. గొట్టాలి గొట్టాలా? పాపడాలు మన లాంగ్వేజ్ మన రీతిలో అంటే పాపడాలు. చిన్నప్పుడు ఏది దుకాణం కాదు కానీ ఇప్పుడు నువ్వు నువ్వు అనేది ఛానల్ చాలా ఆడ పెట్టినా ట్రైపాడ్ పెట్టినా నీకు అనిపిస్తలేదా? అరే జోక్ కాదు నేను అనేది సీరియస్ గా. ఇగో సరే అందులో ఏం పెడదాం అనుకుంటున్నా? ఏ గుట్ట నువ్వు ఫోన్ తెచ్చుకోలే కావచ్చు. పెద్ద సమస్య తెచ్చుకోండి. ఏడవనుకుతున్నా ఆడ ఉంది కెమెరా ఆ పక్కన డౌటే కానీ సరే సరే పెడదాం 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 కాదు పెట్టినా. మరి నాకు ఎందుకు పంపలే పెడితే? ఎప్పుడు ఓపెన్ చేసిన? ఇదే ఇగో నీకు ముచ్చట తెలియదు ఏంటంటే నేను అలా ఛానల్ పెట్టినా. ఛానల్ పెట్టి నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా ఊలకు. ఇప్పుడు అక్కడ విలువాలి మరి అక్కడ ఎందుకు చూడు. నువ్వు ట్రైపాడ్ పెట్టినావని డౌట్ ఉంటుంది కదా? డౌట్ నా ఫోన్ చూడు. నాకు ఫోన్ లేదు కదా, నా ఫోన్ ఆడు ఉంది కాబట్టి కదా. ఆయన అక్కడ కైకి వెళ్ళి అప్పాలు చేయాలి. మనం వస్తావు కైకి ఎటు అప్పాలు చేయనా? సగం ఎంత ఇస్తారట? 350. నేను 300 ఎంత? 350. 50 ఎక్కువ ఇస్తా నీకు. నేను రాను. రాత్రి ఏమన్నా థమ్స్అప్ గిమ్సప్ ఏమన్నా రాను. నువ్వు సుక్క ముక్క తాగవా? థమ్స్అప్ అంటే అద్దాడవా? మరి ఎట్లా? అది కాదు కానీ ఛానల్ పేరు ఏంటి చెప్పు నిజంగానే. ఛానల్ పేరు ఇగో నేను అనుకున్నది ఒకటి, బావ బొమ్మరది అని అనుకుంటున్నా. నువ్వేమంటావు? ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన. ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి బావ బొమ్మరి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇంట్రో కొట్టు. నేను చెప్తా ఇంట్రో కొడతా. కొట్టు ఇప్పుడు. అరే నేను కొడతా కానీ నిజమో కాదు నువ్వు పెట్టింది కానీ ఇప్పుడు ఒకవేళ సరే మనం కంటెంట్ ఏదో ఒకటి అనుకుంటావు. సరే అట్లా ఫస్ట్ ఏం పెడదాం అనుకుంటున్నావు అది చెప్పు. నువ్వు పొద్దుగా తాను చేసేది పెడతా. అది తాను చేస్తే సామాన్లు కనబడితే బామ్మది. సామాన్లు బాగుండాలంటే నువ్వు తాను చేయలేదా? సరే కానీ ఎంతసేపు ఇస్తావు? ఇక ఇంట్రో ఒకటి చెప్పరాదు. ఇప్పుడు ఇంట్రో ఇస్తా మరి తర్వాత ఏం చేద్దాం? తర్వాత నేను తానం చేసిన నీలా కాదు కానీ చలో ఇంట్రో ఇస్తావు. హలో ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ నరేష్. అది వాస్తవమో నిజమో అబద్ధమో తెలియదు, వీడియో పెట్టినా అని చెప్తాడు మావాడు అప్పుడప్పుడు ఈ పర్యాషకాలు బాగా ఆడతాడు. సో బావ బొమ్మరిది ముచ్చట్లు అని చెప్తాను కాబట్టి ఇంట్రో ఇస్తున్నా. నమస్తే, వెల్కమ్ టు బావ బొమ్మరిది ముచ్చట్లు అలియాస్ బీబీ బ్రోస్. బేబీ బ్రోస్ అంటే ఏందో అనుకునే తర్వాత చెప్తా. ఉంది అరే షుగరా బేబీ బ్రోస్. సో మామూలుకి అప్పుడప్పుడు ఆగది అంటే ఏం లేదు, ఉరుకులు ఆడతారు అంతే. సో బేబీ బ్రోస్ అది ఏందనేది ముచ్చట చెప్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఓకేనా? ఓకేనా? ఇంట్రో బాగుంది. మర్చిపోయాను ఏంటిది? అగు గుళ్ళే ముందేమో కొడతాం మనం. అయ్యో మర్చిపోయినా.
ఇగో సబ్స్క్రైబ్ పక్కన కిందనే ఉంటది గంట, దాన్ని తీసి అబ్బా గుంజి టమ్మర్ కొట్టరు అంటది అంటది, లేదు టమ్ అంటది. గంట కొట్టరు ఫ్రెండ్స్. ఇదంతా ఓవర్ అయ్యింది కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు వస్తాయి. బాయ్. ఇంకేం సంగతి అదేనా? అంతేనా? కరెక్ట్ ఇచ్చాను. అంతే కరెక్ట్. ఓకే గైస్, ఎంట్రో అయితే అయిపోయింది. మా వర్షం చెప్పిండు సబ్స్క్రైబ్ చేయమని. ఇక ఈ విధంగా నాన్న మీరు సబ్స్క్రైబ్ చేయర్రి. రివీల్ అయితే అక్క ఇమ్మోనారు అల్లుడు అల్లుడు అల్లుడా అల్లుడు అది ఏంటిది? వీడియోనా? వీడియో కావచ్చు. వారి చెప్పినా ఆల్రెడీ నీకు అయితే ఎంట్రో చెప్పింది ఏమనుకుంటున్నావు? దానికి చెప్పినావు. సరే సో ఫ్రెండ్స్ ఓకే ఈయనే మన అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, గంట కొట్టులి సబ్స్క్రైబ్. ఇగో ఈయన బాబాయ్. బాబాయ్ పేరు ఆదిశేషు, కానీ నువ్వు బాబాయ్ అని పిలవాలి, లేకపోతే శశి బాబాయ్ అని పిలిచినా ఏం కాదు. పేరేం పేరు చెప్పు, నీ పేరు చెప్పు. అంటే మేము ముందుగా బుష్ అని వెళ్తాం. నువ్వు అప్పుడప్పుడు ఫోన్ లో బుష్ అంటావు. చెప్పు. సారీ తింటాడు. మన సబ్స్క్రైబర్లకు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ, లైక్ నీ చేయండి. పేరు చెప్పవా? నా పేరు బుష్. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అయితే ఆగు రాగు. అంటే నువ్వు రాత్రి నాంబోలకు బుసపడుతుందా? అట్లా కాదు. ముచ్చట ఏంటంటే అచ్చోలి పేరేమో భువనేశ్వర్. అయితే ఈ లయ్య బుష్ అంటాడు. ఈ లయ్య డైలాగ్ ఉంది. సో మనోని వేసాలు వేరే ఉంటాయి. మబ్బు మనిషి నాలాగానే ఉంటాడు, గడ్డోలే కందగడ్డోలే. బాబాయ్ అయితే పడుకున్నాడు కదా బుష్. బాబాయ్కి ఏంది? బాబాయ్ హీరోనా? హీరో మెటీరియల్ కదా. బాబాయ్ సరే పండుగనే. సరే బాబాయ్ అవుతాడు. మనం వీడియోలు తీద్దామా లేదా? ఏం తీద్దాం చెప్పన్న. మనం బిగ్ బాస్ చేసి బాబాయ్ నెల వారదాం కదా సక్క. అది కాదు కానీ అంటే నేను ఏమన్నా లొల్లి పెట్టుకున్నా అదే కాదు అంతే అటు చేసి. అరే నువ్వు నా గుండె నేను బిగ్ బాస్ చూస్తా. అంటే మంది లొల్లి పెట్టుకోమని మంచి అనిపితే అట్లా కాదు. అవి చూసి మనం మంది కొట్టుకొని అట్లా కాదు. మంది అట్లా లొల్లి పెట్టుకుంటారు కదా. లొల్లి పెట్టుకుంటే మనం ఇంకో బయటకు వచ్చి మళ్ళీ పుల్లడేస్తాం అన్నట్టు. మనం బిగ్ బాస్ పోదాం. బిగ్ బాస్ లేదు, ఏ బాస్ లేదు కానీ మనమే ఇంట్లో బిగ్ బాస్ తయారు చేసుకుందాం. చేద్దాం. ఛానల్ పెట్టిరు కదా మరి. ఛానల్ పేరు ఏంటి బాబాయ్? ఛానల్ పేరు కదా సిపాయి ఇప్పుడే వచ్చింది కదా, ఈయన కూడా సర్ప్రైజ్. నాకేనా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ అనుకో ఒక విధంగా. చెప్పు మరే పేరేదో చెప్పిన. ఛానల్ పేరు ఏం తెలుసు అబుషు? ఛానల్ పేరు ఏంటంటే బాత్రూమ్ లో బకెట్. అది కాదు కది. ఛానల్ పేరు బాబా బొమ్మది. స్పెల్లింగ్ వచ్చేసి బిఏ విఏ బిఏ విఏ ఏ గాడిది హగు పడుకో. బిఏ విఏ బిఏ విఏ ఎంఏ ఆర్ఐడిఏ బాబా బొమ్మది. అయితే నువ్వు బాగా బొమ్మది కొడుకు అవుతావు, నాకు అల్లును అవుతావు. కానీ ఇప్పుడు అదే ముచ్చట డిస్కషన్ అవుతుంది. అయితే అది ఎట్లనో నేను చెప్తే ఇను. నువ్వు అడిగినావు కదా సిపాయి బేబీ బ్రోస్ అనేది. బేబీ బ్రోస్ ఏంటంటే ఇప్పుడు నేను వస్తా, అల్లుడు ఉన్నాడు, మళ్ళా పోతే మన ఇంకా కరీంనగర్ ఉన్నాడు మోతావరి. ఫ్రెండ్స్ మర్చిపోయినా. మోతావరి ఎవరంటే మా బొమ్మది వాళ్ళు అన్న. ఆ సిపాయి పేరు శ్రీశక్తు. ఆయన మొత్తం ఎట్లా అంటే ఒక్క 10 రోజులు ఈ గుగ్గిల్లో ఇస్తే చక్కగా కొనివారు తింటాడు. ఇది నాదే అంటాడు సీదా. ఒక్కడే రోజు ఆయన కొంటాడు, ఇది మాదే అంటాడు. కానీ సరే ఆయన ముచ్చట తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే కానీ మరి ఇక గిత్తసేపు వచ్చి ఏమైనా ఉందా లేదా సుక్క ముక్క? అంటే ఇక యాళ్ళు ఉండదు పాలు ఉండదు సుక్క. ఆపే సాయ పొట్టు అదో ఏదో అడుగుతారు. అక్క సాయం ఉందారా? పెడదాం. పెట్టు మరి. మరి అక్క ఇంట్లో మాట ఇప్పుడు దిగుట్లోనే ఈ దిగుట్లోనే మాట అయ్యా. మరి ఇంటికి పోయేద్దాం. ఇప్పుడు బయటకు పోతే 30 రూపాయలు బొగ్గు. అదే ఇక్కడ 55 లేవు పైసలు. ఇల్లా నేను తిత్తా నేనే పుచ్చాల దగ్గర జోరలు గుంజుకుంటాను. నువ్వు నా దగ్గర నాకుతో వచ్చి ఏడుంటాయి అవి ఎవరా ఇంట్లో ఎరికే నాకు లేవు అసలు లేవు. నువ్వు లేవు
ఇక్కడ పర్సులు ఉన్నాయి కదా తీగాను ఎరికే చూసిరా అన్ని గివే మొదలు లెక్కలు మాట్లాడతారు మావాడు ఒప్పుకో ఇక ఫ్రెండ్స్ అదంతా ఆగు ఒప్పుకున్న పెళ్ళికి డబ్బు కూడా కదా తప్పుతుంది ఈ గాడుదలు అయితే ఇదే బాధ అందుకే నేను ఎవ్వరికి భయపడ ప్రపంచానికి బాంబరదలకు భయపడాల్సి వస్తుంది భయపడాలి అరే పెట్టకురా అక్క ఎటు అగో తీసుకోదా ఇప్పుడు ఎక్కడ గుర్రం తెచ్చినావా గుర్రం కాదు గాడి తెచ్చిన గాడి అంటది ఇంకోసారి అంటది బయటికి పోయి అట్లా ఒక రౌండ్ వేసి ఛాయ్ తాగాం సరే చలో పోదాం మరి పోదాం అయితే అర్థమన్నాడు మరోసారి మమ్మీ నేను బయటకు వెళ్తానే ఎటు పోతారు ఇప్పుడు వానమగులు అవుతుంది మరి మారామూరు అంటే ఊళ్ళకే ఊళ్ళకే అర్థం వీడికే ఎదురుగా దుకాణం లేదా గాడికే వేస్తాం అట్లా సీడ్ దుకాణంలో పోయిస్తాం చెప్పరాదు పీస్ మీద ఇస్తాడ బా నాకోటి సరే సరే అమ్మ పోయిస్తాం సరే. రైట్ హాయ్ గాయస్ పోతున్నాం మేము అయితే ఇప్పుడు చలో ఏడవుతున్నాం బా ఏంది వరదాకంటే ఏరుడే కానీ మరి హైదరాబాద్ నుంచి వచ్చిన చలో లేదా మరి సప్పుడు పోదాం పోదాం రా పోవాలి ఏం తింటావు చెప్పరాదు నువ్వు ఏంది అరే చలో నీకు ఆఫర్ అయ్యాలా ఇలా అవరా నువ్వు కానీ అయ్యో బా ఇవాళ నేను చికెన్ మటన్ తిని నీ పెళ్ళం చిన్నదిరా నీలివే తర్వాత ఉంటుంది నీకు ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఇలా నాన్ వెజ్ లేదంట నేను ఎట్లా తినా వాస్తవానికి నేను ఎగ్ చికెన్ మటన్ లైక్ నాన్ వెజ్ ఏం ముట్టను అంటే మనోడు సరిపోక అన్నట్టు అది కాదు కానీ నాన్ వెజ్ యాక్చువల్గా ఎక్కువ వెజ్ అంటాడు కానీ ఎక్కువ నాన్ వెజ్ గైస్ పోతున్నాం ఎంజాయ్ పండుగ పండుకోను గైస్ అయితే మీకు చెప్తా అన్న అయితే మీకు ఉండే లొకేషన్స్ ఇట్లా సో మా బావ ఊరు పేరు చెప్పిస్తా చెప్పండి ఊరు యాక్చువల్గా మన ఊరు వచ్చేసి గుగ్గిల్లా మనది బామ్మరదోళ్ళది కాకమాతండు గుగ్గిళ్ళు అంటారా బాబు ఓకే గైస్ గుగ్గిలో వచ్చేది ప్రజెంట్ మనం ఇది ఫ్యాక్టరీలో మన మండలికి వెళ్తాను ఇది ఒకటి మా మండలం యాక్చువల్గా ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఫ్యాక్టరీ వస్తాయి పట్టించుకోరు మనం క్రాసింగ్ నుండి పోవాలి బెజ్జింగ్కి నేనైతే నైట్ డ్రాప్ అయింది అక్కడనే నైట్ కాదు సారీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను సిద్దిపేట అయితే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాగా మార్నింగ్ అయితే వచ్చిన ఫుడ్ రష్గా వచ్చు కదా నీకు చెప్పలే కదా నువ్వు వీడియో చూస్తే నీకు వెళ్తాయి కావచ్చు కానీ చెప్తాను నీకు ఇప్పుడు ఎట్లా అంటే లైన్లు ఉంటాయి మనకు బస్ స్టాప్లో అవి బస్సులో లైన్లు ఉంటాయి కదా ఆ లైన్లు మొత్తం గరుడ ఎక్స్ప్రెస్ రాజధానులు ఇవే మొత్తం ఎక్స్ప్రెస్ నార్మల్ ఎక్స్ప్రెస్ లేవు నేను వచ్చింది 9 అనుకుంటా నైటు నువ్వు నాకు ఫోన్ చేసింది 10:30కి ఇప్పుడు చేసినావు అప్పుడు నేను బస్సులు ఉన్నా అన్నట్టు అప్పుడు ఎక్కినా అప్పుడు మళ్ళీ ఇక నాకు దొరకపోయేసరికి సిద్దిపేటకి బస్సులు ఉంటాయి సిద్దిపేట నుంచి హుస్నాబాద్ పోయే బస్సులు ఉంటాయి సో ఆ బస్సుకి నేను ఎక్కి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దాకా స్టే చేసిన ఎర్లీ మార్నింగ్ లేచి గందుకి నీకు అంత లేట్ వచ్చిన లేకపోతే నీకు పొద్దున్నే 6కి వద్దు నువ్వు నేను చెక్కడం అనుకున్నా 6కి లేచి కానీ ఇక ఎర్లీ మార్నింగ్ సెట్ కాలేదు గాయస్ ఇప్పుడు పోయి మా భావన అయితే ఏమో తినిపిస్తా అంటుడు మరి ఏం తినిపిస్తాడో తెలియదు సరే కానీ పొయ్యాలి కానీ ఫస్ట్ ముందు పొయ్యాలి తినలా ఏడుది ఇప్పుడే పోసొచ్చిన గది కాదు బండ్లే పోతాం కానీ గదే మరి ఫ్రెండ్స్ మరి పోయాలంటే క్లారిటీ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఎప్పుడు పోయాలన్నాడు నేను ఇప్పుడే పోసొచ్చిన బండ్లో పోయాలి నా బండ్లో పోయాలి నీ బండ్లకి పోతానాడు తింటే చెప్పు నేను ఎంత అనేది అడుగుతా తిందాంపా ఏం తిన్నా చెప్పు ఇష్టం రా నేనైతే నాన్ వెజ్ శవర్మ గివర్మ మండలంలో దొరికాయి అది మళ్ళీ పన్నీర్ షవర్మ నేను తినేది బ్రాండ్ నైజా అంతే అరే నువ్వు కౌసినట్టు నేను ఎట్లా తింటే ఎప్పుడు సో ఇక ఫ్రెండ్స్ ఇదంతా మనకు పొలాలు అంటే మన పంచదానాలు గొర్రెలు అయితే ఉన్నాయి పట్టుకోండి వీటిని గొర్రెలు అంటారు గాయస్ అలా తెలియదా గాయస్ మరి ఇవన్నీ గొర్రెలు అంటారు మనం పండుగలు దసరాలప్పుడు గిన్నె పోసుకునేది ఫ్యాక్టరీ వచ్చేది సౌండ్ అంటే మనకు తెలుసు తెల్లారేసి పుట్టుతాం చూడు అది కాదు బర్రెలకి ఎత్తారు తౌడు వీరికి ఎత్తారు చూడు ఫ్రెండ్స్ వీరికి ఎత్తారు పొద్దుగా కుడిదలు కలుపుతారు వీరికి అదే
గాయస్ మనం ఇప్పుడు కంటిన్యూ డ్రైవింగ్ ఉన్న కాబట్టి బాగా ఇద్దాం అనుకున్నా ఇక మన చెట్లకు నరికింది అనుకో ఫోన్ వీక్తుంది. సో మనం క్రాసింగ్ కాడ కలుద్దాం. బాయ్ బాయ్. క్రాసింగ్ కాడ కాదు, డైరెక్ట్ దుక్కునంలో కలుద్దాం. ఇక దుగ్నంలో కలుద్దాం. అయితే ఇప్పుడు మా బావ మాకు ఏం ట్రీట్ ఇస్తుందో చూసి ఏం తిందాము ఏం చేద్దాము. మనం అయితే ఇప్పుడు రత్నాకి వచ్చినాం, చెప్పినాయా మండలకి వచ్చినాం అని. బెజ్జంకి అయితే వచ్చినాం. ఓకే మావాడైతే అక్కడ ఉన్నాడు చూడండి గాయస్. ఓకే మొత్తం మరి పోదాంపా. ఎక్కడికి వచ్చినాం మనం? రత్న హోటల్, మా ఫేమస్ హోటల్. డైనింగ్ ఇక్కడ బయట తినచ్చు, లోపల స్పెషల్స్ ఉంటాయి. ఇక్కడ మేమైతే స్పెషల్గా పోతున్నాం, లోపలికి పోదాం పదండి. ఎందుకంటే మా అంకులే. ఓకే అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నీ. టెన్షన్ కూడా అవసరమే లేదు. ఆంబియన్స్ వేరే లెవెల్ ఉంటాయి, మొత్తం ట్రెండింగ్ ఉంటాయి అన్నీ. నైస్. ఇగో మా బావ అయితే ఇప్పుడు తినడానికి రెడీ ఉన్నాడు. అయితే మీకు ట్విస్ట్, మీకు ఆలోచన వచ్చే ఉంటుంది ఎట్లా తింటాడు మరి, ఏమేమి తింటాడు అని. అదేంటిది ఏంటది అప్పుడు అగో మరి పచ్చడి చెప్పు. ఉల్లిగడ్డ కూర దాని పక్క పంటిది ఏందో కాదు, ఇంతకు ముందు అన్నదే. ఇది చెప్తావు, ఇది పప్పు ఇంకా దాని పక్క పంటిది కడ్డు కడ్డు కోడు. ఆరు 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 దొరలాలి అన్నట్టు. అయితే నా స్టైల్ ఏంటంటే నేను అన్ని తీసుకెట్టుకుంటా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మమ్మల్ని టాలెంట్కి ఇదే రేరు, టాలెంట్ చాలా రేరు. చూడరు ఇట్టగొట్టి అన్నం తలకు మరుతాడు. బాగా వెళ్ళిపోయాను ఆయనకు వెళ్ళిపో అన్నం వెళ్ళిపోతారే. కొద్దా ఆపుతున్నా. ఏమో కింద ఎత్తున్నామే అన్నం. అదో కింద ఎత్తున్నా అంట, గిన్నె కదా అది కిందనే మొదలంట. అదే అదేంటి పప్పు, అది పప్పు, అదే పప్పు మరి అది ఉల్లిగడ్డ. అమ్మ అమ్మ ఇంకొంచెం వేసుకో రాదు, అది కలపలేం లేదు అసలు. ఇంకొంచెం గుమ్మరేసుకో. చాలు చాలు నలుపుతుండు. టేస్ట్ ఎట్లుంది బా? ఆహా ఈ చెక్కలుతున్నాయిలే. నైస్ నైస్ సూపర్. టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఏం మొహమాటం లేకుండా రావచ్చు ఇడికి. సప్పుడు చేయకుండా తింటున్నావు. సప్పుడు కాదు ఇక మరే టేస్ట్ నడవాయి కదా దంచుడే. కానీ తిను పడు. తిందాం తిందాం. గైస్ ఇట్స్ మై టర్న్. ఇప్పుడు అప్పడం తెలిసిగా అప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం, అప్పడం మనకు ప్లేస్ లేదు కాబట్టి మా బావ ప్లేస్లో కొంచెం ఆక్యుపై చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటా. చెప్పియో ఇక్కడ నీకు కొంచెం అద్దెకి నాకు జాగా నీ ఇష్టం. ఇక గిన్నె పెట్టుకుంటా, నేను అదృష్టం. ఇక పక్కన వల్ల పెట్టుకుంటా. ఉంటే పోతుంది, నాకు దొరికితే పోతుంది. ఇక అన్నం కలిసి ఆ బువ్వ అంటారు. పప్పు ఇది దీని నాకు ఇట్లా అన్నం ఎట్లుంది తెలుసా? పట్టీలు అది అరందతినా చంద్రముఖినా? చంద్రముఖి చంద్రముఖినా ఏమన్నా చిన్నలు కూడా మన రజనీకాంత్ చూడు. చంద్రముఖి ఇట్లా పట్టీలు గజ్జలు అంటారు ఆ చంద్రముఖి. చంద్రముఖి పచ్చి పులుసు, పెరుగు, రైస్ అన్ని పక్కన దోపేయాలి. రైస్ దోపుకోవాలి. రైస్ వేసుకొని ఇంకోటి ఉంది, ఇంకో ఐటమ్ నేనా పచ్చడి. అయ్యో ఒక్కటే వేసుకున్నా. అయ్యో మరి టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ టేస్ట్ ఎట్లుంటుందో మీకు చెప్తా. టేస్ట్ బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కూడా మాకు తెలియదు ఆ టేస్ట్. అంటే మీకు వీడియోలో తెలియడానికి అట్లా తీస్తున్నాం. పప్పు అయితే వేసుకున్నా. నీకు నచ్చకపోతే మళ్ళీ అయితే మమ్మల్ని మింగేది. నిన్న అంటే ఏం లేదు.
ఫస్ట్ బుక్క నైస్. మునక్కాయ ఫ్లేవర్ వస్తుంది మధ్యలో. స్పైస్ మంచిగా తక్కువ ఉంది, పప్పులో తక్కువ ఉండాలి, స్పైస్ ఉండద్దు. బాగుంది. దీనిలో చారు మిక్స్ చేసుకుని ఇంకా మస్తు ఉంటుంది. నీకు ముచ్చటే చెప్పాలా, పిచ్చి పని చేస్తున్నాం. ఏంటి వెజ్ బిర్యానీ తీసుకుంటారు. ఏ బిర్యానీ వద్దు బాగా ఇలా చారు మిక్స్ చేసుకున్నా, చారు పోసుకున్నా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. దాంతో చాటు ఇది ఏమంటే పాపడం ఆపడం అప్పడం ఇప్పుడు ఆహా ఆపడం అనేది అప్పుడు నేను తిన్నా చూడు. దెబ్బ పూరీలు వస్తున్నాయి చూసేలోకి. ఖచ్చితం. కంప్లీట్ అయినాక మళ్ళీ విడేసి మనం రోడ్కి ఎత్తాం ఇక. కొన్ని ఇది పనులు ఒకటే నా ఇంకేం లేదా? పనులు ఉన్నాయి. ఏ పనులు ఇది తాగినాక స్పెషల్ ఇంకా ఇదేనా? సీక్రెట్. కానీ తెచ్చుకోవద్దు, ముందే చెప్తాను. మనలు లేదా ఇంకా నువ్వు బౌడు నేను తిన్నాక తర్వాత మీటప్ వేద్దాం. గైస్ అన్ని ఐటమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఐటమ్ ఒకటి మిగిలింది. లాస్ట్ ఐటమ్ ఏంటో అనుకుంటున్నాను. నేను పెరుగు. అగో ఈ అక్క అంటే మీల్స్లో లాస్ట్ కూడా పెరిగే కదా ఇట్లా అట్లా లాస్ట్ అన్నంలో తినే నేను పెరుగు డైరెక్ట్ వేసేస్తా కళ్ళలోకి. 100 రూపాయల బకెట్ ఒడగొడతాడు ఫ్రెండ్స్. 100 రూపాయలు నాకు ఇంత కూడా ఇయ్యాడు పాపాత్ముడు. గడ్డ పెరుగు అబ్బా. గడ్డ పెరుగు సూపర్ ఉంది బాబు. మరి నేను వేసుకున్నది అంటే నీళ్ళ పెరుగా ఎట్లా? మొత్తం వాటర్ లేదు, మొత్తం గడ్డలే ఉన్నాయి. గడ్డలే ఉంటుంది. క్వాంటిటీ కొంచెం తగ్గియాలి. చిక్క ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని లోపాలి. అసలు నీళ్ళు ఎందుకు పోసుకోవాలి వచ్చేసి నాకు డౌట్. దూలా అరే నేను మంచిగా అడిగినరా. నీళ్ళు ఎందుకు పోసుకుంటారు? అట్టిగా తినలేక దూల కొద్ది పోసుకొని తింటారు. నువ్వు నీళ్ళు పోసుకున్నావు? పోసుకున్నాం. నీళ్ళు పోసుకోలేదు, పెరుగులో వాటర్ కలుపుకున్నా. మనకు అదే నువ్వు నీళ్ళు పోసుకున్నావు. అరే గ్లాసులో రా నేను అనేది. ఒకటి మిస్ అయింది పెరుగులో. దీనిలో షుగర్ ఉంటే మంచిది తాగును. నీకు ఉన్నది కదా. ఆహా కడుపుండ భోజనం దొరికితే ఎక్కడ ఉన్నది సుఖం ఎక్కడ ఉండదు. గైస్ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడైతే రివ్యూ ఇస్తాడు. బాగుంది, అన్ని కర్రీస్ బాగుంది. అది ఖచ్చితంగా రండి, మీరు వచ్చినప్పుడు విజిట్ చేయండి. మండలి చేస్తే బెడ్జెట్కి వచ్చినప్పుడు రత్న విజిట్ చేయండి. కర్రీస్ సూపర్, అప్పడం సూపర్, పెరుగు సూపర్, సో ఆల్ సూపర్. ఇది ఇక రేటింగ్ వచ్చేస్తే 5కి 5 ఇస్తాం. గైస్ కంప్లీట్ అయిపోయింది.
కడుపు నిండా కాదు దీనికి టైట్ అయిందా అంటే కడుపు నిండా ఫుల్ టైట్. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, మీల్స్, టిఫిన్స్ ఓన్లీ మార్నింగ్. టిఫిన్స్ ఓన్లీ మార్నింగ్ ఉంటాయి. బిర్యానీ దొరుకుతాయి, మీల్స్ దొరుకుతాయి. టిఫిన్స్ ఓన్లీ మార్నింగ్. చపాతీ కూడా ఉంటాయి. చపాతీ కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. విజిట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ అన్నీ మనకు తగ్గట్టే ఉంటాయి. రేట్స్ పెద్ద హై లెవెల్ అయితే ఉంటాయి, మంచిగా తగ్గట్టే ఉంటాయి. మన 100లు 200 ఇట్లా దగ్గరనే ఉంటాయి. ఫుడ్ అయితే హైలైట్ ఉంది, ఎంజాయ్ చేసినాం. నేను చిన్నప్పటి నుంచి విజిట్ చేస్తున్నాను. దీని గురించి మనకొకటి చరిత్ర ఉంది, చూద్దాం మనం ఇప్పుడు దీని గురించి. చూపిస్తున్నా. 1995 ఒకటి 1988 నుంచే హోటల్ అవుతుంది. చూపిస్తాం మీకు కూడా. గైస్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లుండే చిన్నగా ఉండే హోటల్, తర్వాత 95లో ఇట్లా అయింది. ఇప్పుడు లాస్ట్ అవుట్పుట్ చూసిగా ఇందాక వేరే లెవెల్ అయింది మొత్తం. ఇది నార్మల్గా మనం ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా వచ్చినప్పుడు ఇక్కడ తినాలి. ఫ్యామిలీతో మీకు ప్రైవసీ కావాలంటే సో లోపల కూడా ఇంకో రూమ్ ఉంది. ఓకే బా, ప్రమోషన్ కాదు, మేము నార్మల్గా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే తినేవాళ్ళం. సో ఇక మేము రెగ్యులర్ స్పాట్ అన్నట్టు. ఓకే బా, వెళ్దామా? ఓకే గైస్, ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో గురించి నేను తర్వాత చెప్తా. ఓకే, అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే. క్లోజ్ బాగా చెప్పు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి. మంచి కంటెంట్, మంచి వీడియోలు మీకు వస్తాయి. సో బాయ్. ఓకే గైస్, బాయ్.